హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. నేను మీ జ్యోత్స్న. వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ కిచెన్ క్రియేటివ్స్ ఈజీ రెసిపీస్ అండి. ఈరోజు అయితే కమ్మనైనటువంటి చిక్కటి గ్రేవీతో ఉండేటువంటి చికెన్ కర్రీ చేయబోతున్నాం. ఇదైతే పూరిలోకి, నాన్లోకి, రైస్లోకి, బగారా రైస్లోకి సూపర్గా ఉంటుందండి. చిక్కటి గ్రేవీతో కమ్మని కూర. మీరు థంబ్నెయిల్ చూసే ఉంటారు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. రెస్టారెంట్లో ముక్కలు తక్కువ, గ్రేవీ చిక్కగా ఉంటూ ఉంటది కదా, అలాంటి రెసిపీ ఈరోజు చేయబోతున్నాం. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, టిప్స్ మిస్ కాకుండా ఉంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయడం మర్చిపోవద్దండి. తప్పకుండా లైక్ చేయండి. ఓకే అండి. కావలసిన పదార్థాలు, చేసే విధానం ఒకసారి చూసేద్దాం. నేనైతే 1/2 kg చికెన్ తీసుకున్నాను. ముఖ్యంగా చికెన్ తీసుకున్న వెంటనే చల్ల నీళ్ళల్లో ఒక 1 టీ స్పూన్ ఉప్పు వేసి 1 అవర్ నానబెట్టానండి. చూసారా చికెన్ ఎంత సాఫ్ట్గా అయిందో. మనకు జ్యూసీగా ముక్క ఉండాలంటే ఇలా ఉప్పు నీళ్ళల్లో నానబెట్టాలి. నీళ్ళన్నీ తీసేసి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడైతే 2 ఆనియన్స్ తీసుకున్నాను, మీడియం సైజు. ఇలా 4 ముక్కలుగా కట్ చేసిన తర్వాత ఇలా సైడ్ నుండి సన్నగా కట్ చేసుకోవాలండి. ఇలా చేయడం వల్ల ఉల్లిపాయలు చక్కగా మగ్గిపోయి గ్రేవీ చిక్కగా తయారవుతుంది. కాబట్టి ఇలా అడ్డంగా తరుక్కోవాలి. అన్ని తరిగి పక్కన పెట్టేసాయి. ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఒక 3 టమాటాలు ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని ఒక 5-6 కాజులు వేసేసుకోవాలండి. అదేవిధంగా ఒక 2 ఉల్లిపాయలు బ్రౌన్ ఆనియన్ చేసుకొని ఇందులో వేసేసి మెత్తటి పేస్ట్ లాగా రుబ్బేసుకోవాలి. దీనివల్లనే గ్రేవీ చిక్కగా వస్తుంది, కర్రీకి కమ్మదనం వస్తుందండి. ఈ మసాలా తప్పకుండా వేసి ఒకసారి అయితే ట్రై చేయండి. సూపర్ టేస్టీగా ఉంటుంది కర్రీ. ఒక కుక్కర్ తీసుకున్నానండి. నేనైతే కుక్కర్లో చేస్తున్నాను. నార్మల్ కడాయిలో చేసినా కూడా, గిన్నెలో చేసినా కూడా ఇదే పద్ధతిలో చేయండి. నేనైతే 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకున్నాను. ఎందుకంటే మనం బ్రౌన్ ఆనియన్ చేసాము, అందులో ఆయిల్ ఉంటుంది కాబట్టి తక్కువ ఆయిల్ తీసుకున్నానండి. ఆయిల్ వేడైన తర్వాత ఒక్క బగారాకు వేసుకొని మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకొని ఇలా లైట్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలండి. ఇలా అయిన తర్వాత ఒక 2 రెమ్మల కరివేపాకు వేసుకొని 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు చక్కగా వేపుకోవాలండి. ఇప్పుడైతే స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉంది. మీడియం ఫ్లేమ్లోనే ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేస్తున్నా అండి. ఇలా అల్లం వెల్లుల్లి వేగిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు వేసేసుకోవాలి. అదేవిధంగా రుబ్బి పెట్టుకున్నటువంటి మనం టమాటా మిక్స్ ఉంది కదా, అది కూడా ఇందులో వేసేసుకొని ఆయిల్ పైకి వచ్చేంత వరకు చక్కగా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేస్తూ మంచి వాసన వచ్చే వరకు వేపుకోవాలండి. ఇలా కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అంతా కసూరి మెంతి వేసేసుకొని మళ్ళీ కాస్త వేపుకోవాలి. ఈ పేస్ట్ అనేది అడుగంటుతూ ఉంటుంది కాబట్టి కలుపుతూనే ఉండాలండి. ఇలా కొంచెం లైట్గా అడుగంటడం స్టార్ట్ అయిన తర్వాత చికెన్ వేసేసుకోవాలి. చికెన్ వేసి ఇప్పుడు ఫ్లేమ్ హైలో పెట్టి చికెన్ మంచిగా వేగేంత వరకు వేపుకోవాలండి. మనం కాసేపు ఒక 2 నిమిషాలు వేయించిన తర్వాత ఈ చికెన్ అంతా చక్కగా మంచి వాసన వస్తుందండి. ఇలా వాసన వచ్చిన తర్వాత రుచికి సరిపడా 2 టీ స్పూన్ల కారము, 1 టీ స్పూన్ ఉప్పు వేసేసుకొని పచ్చిధాన్యాల పొడి 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలండి. ఇవన్నీ చక్కగా వేగేంత వరకు వేపుకోవాలి. కొంచెం అడుగంటడం స్టార్ట్ అవుతుంది, ఇది గమనించుకోవాలండి. కడాయికి అతుక్కోకుండా మనం కలుపుతూనే ఉండాలి. ఇలా వేగిన తర్వాత మనం స్టవ్ తగ్గించేసుకొని మనము కాసేపు ఉంచేసి ఇప్పుడు ఇందులో మనం కావాల్సినంత వాటర్ వేసుకోవాలి. 1 గ్లాస్ వాటర్ వేస్తే సరిపోతుంది. చిక్కటి గ్రేవీ అన్నాం కాబట్టి నీళ్ళు ఎక్కువ వేయొద్దండి, ఎక్కువ పట్టవు. 1 గ్లాస్ వాటర్ వేసేసి అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మంచి కలపాలండి. అడుగంటినంతా ఊడి గ్రేవీలోకి వచ్చే విధంగా కలుపుతూ ఉండాలి. మీకు ఉప్పు కారం డౌట్ ఉంటే మాత్రం ఈ టైంలో ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని అవసరం ఉన్నాయి యాడ్ చేసుకోవచ్చండి. మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో చక్కగా ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు వదిలేయాలి. 3 విజిల్స్ తర్వాత వేట్ అంతా దిగిన తర్వాతనే
మూత తీసి చూడాలండి. చూడండి ఎంత చక్కగా కర్రీ ప్రిపేర్ అయిందో చూసారా, పర్ఫెక్ట్ గా అయింది. చిక్కటి గ్రేవీతో కమ్మని కూర రెడీ అయిందండి. ఇప్పుడు మళ్ళీ మనం ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆన్ చేయాలి. స్టవ్ ఆన్ చేసేసి గరం మసాలా వేసుకోవాలి. చికెన్ మసాలా అయినా గరం మసాలా అయినా వేసుకోండి. నేనైతే హోమ్ మేడ్ గరం మసాలా వేసానండి. చూసారు కదా ఎంత సింపుల్ గా కర్రీ ప్రిపేర్ చేసుకున్నాము. గరం మసాలా వేసిన తర్వాత కాసేపు ఉడకనివ్వాలి. అప్పుడే కర్రీకి మంచి రుచి వస్తుంది, ఫ్లేవర్ వస్తుందండి. చాలా చాలా టేస్టీగా ఉంటది ఈ కర్రీ అయితే. చూడండి ఎంత చిక్కటి గ్రేవీగా ఉందో. చికెన్ కూడా పర్ఫెక్ట్ గా ఉడికిపోయింది. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్కి తీసుకొని వడ్డించేసుకోవడమే. చూడండి చల్లారిన తర్వాత ఇంకాస్త చిక్కబడుతుంది. చూసారా, చల్లారిన తర్వాత ఎంత చిక్కగా అయిందో. సూపర్ టేస్టీగా ఉంటుంది. చపాతీ, రైస్, పూరి ఇలా దేంట్లోకైనా అద్భుతంగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ చేయడం మర్చిపోవద్దు, లైక్ చేయడం మర్చిపోవద్దండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.